ఇప్పుడు మన మధ్యలో లాయర్ గారు వస్తున్నారు. ఆయన హైకోర్టు లాయర్. చూడండి, ఆయన కిడ్నీ సమస్యతో ఈ స్థలానికి వచ్చి ఆయన మంచి సాకు ఇప్పుడు ఓన్గా నడుచుకుంటూ వచ్చేస్తున్నాడు. పోయిన అదిగో ఎంత ఆనందంగా, ఎంత హ్యాపీగా ఆయన వస్తున్న హైకోర్టు లాయర్ అండి ఆయన. అది ఆయన ఆనందం చూడండి, ఆ ముఖంలో తేజస్సు, ఆ కళ. నెక్స్ట్ వీక్లో ఆయన వచ్చేసి నాకు బాగా అయిపోయినండి, నేను మంచిగా అయిపోయి లింగి కట్టుకుని వచ్చి ఇలా వంగిపోతే అలా స్నేహితుడు సపోర్ట్ తీసుకుని ఇలా వంగిపోయి నడుచుకుంటూ వచ్చిన ఆ సహోదరుడు ఈ ఓన్గా ప్యాంటు షర్ట్తో వచ్చేసారు. అక్కడ చూడండి, ఆయన మళ్ళీ మామూలుగా మనలాగా కాదు, హైకోర్టు లాయర్ గారు ఆయన. మొదటిసారి నేను ఇక్కడికి వచ్చేటప్పుడు మా ఫ్రెండ్ తీసుకురావడానికి కూడా తెలిసి మా అన్నయ్యను కూడా రమ్మని చెప్పి తోడు తీసుకొచ్చాడు. ఇది భయపడి నేను ఎక్కడ పడిపోతానో ఏమవుతుందో అనేకి చూసారా. రెండోసారి వచ్చాడు ఆయన, మూడోసారి రాలేపోయాడు. నా అంతటా నేనే మాట్లాడుకుని వచ్చేసాను. మూడోసారి మీరు వచ్చారు. నా ఎవరు సపోర్ట్ లేదు, నన్ను ఎవరు కూడా పట్టుకోవాలి. ఆయన ఊహించుకోలేదు తెలుసా. సంవత్సరం నుంచి నేను ఇంటి నుంచి బయటకు వస్తా పర్సన్ లేకోకుండా ఇంతవరకు రాలా బయటికి. ఈ రోజు నేను ఒక్కడనే వచ్చాను. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. ఇది నా ప్రార్థన కాదా ఏమండి? అవునవును సార్. మీ పేరు ఏం పేరండి? భానుమూర్తి గారు. ఇది ఒక పాస్టర్ గారు ప్రార్థన ద్వారానే కదా మీరు? అవునవును సార్. మెడిసిన్ ద్వారా కాదు కదా? కాదు. మెడిసిన్ సంవత్సర కాలంగా వాడుతున్నారు. సంవత్సరం నుంచి ఇంతవరకు సపోర్ట్ లేకుండా బయటికి రాలేదు సార్. ఈ రోజే నేను నా అంతటి నేను ఎంత ఫ్రీగా నడుచుకుంటూ వచ్చానో నుంచి ఈసీఎల్ దగ్గర నుండి ఆయన ఈ గుర్రంగూడకి వచ్చారు. అర్థమైందా? ఇప్పుడు వారు ఎంత మార్పు అండి. ఫస్ట్ రోజులో ఆయన వృద్ధాప్యంలో ఉన్నట్టుగా చాలా వీక్గా పాలిపోయి కిడ్నీలు డయాలసిస్ చేసుకుంటే అదిగో మెడకి అది ఉంది అక్కడ చూడండి, చూపించండి. అదిగో మెడకే ఉంది అదిగో చూసారా, మెడకు ఉంది. ఏ హాస్పిటల్ సార్ మీది? నిమ్స్ అండి. నిమ్స్లో. ఈరోజు నిమ్స్లో చనిపోతారని చెప్పిన వాళ్ళని ఎంతమందిని బ్రతికించానండి. ఎంత గొప్పంది నా దేవుడు, ఎంత గొప్పవాడండి. నాలో ఉన్న దేవుడు నిమ్స్లో చనిపోతావు ఉన్న వాళ్ళు నేను బ్రతికించానండి. కిమ్స్ అంటే ఎంత పెద్ద హాస్పిటల్ అండి, అది ఎన్ని లక్షలు తీసుకుంటారు వాళ్ళు. యశోద ఎంత పెద్ద హాస్పిటల్ అండి, ఎంత డబ్బు తీసుకుంటారు. అలాంటి హాస్పిటల్నే ఇక వీళ్ళు చనిపోతారు అని డిసైడ్ అయ్యాక ఇక్కడ బ్రతికిన వాళ్ళు చాలామంది ఉన్నారు. హల్లెలూయా. స్థలంలోకి ఈమె రాకపోతే ఎప్పుడో చనిపోయేది. ఆమె రొమ్ము తూట్లుగా అయిపోయింది, ఆపరేషన్ జరిగి, క్యాన్సర్ అని. ఈ స్థలంలోకి వచ్చినప్పుడు అమ్మ ఎట్లా ఉండేది? అది ఘోరంగా ఉన్నది సార్. చాలా విపరీతమైన బతుకుతో వచ్చిన నేను. అసలు ఇక్కడ వచ్చిన రోజు అసలు నాకు ఆలత లేకుండా 2 మనుషులు పట్టుకొచ్చారు. కానీ ఈ రోజు మాత్రం నేను ఒక్కదాన్నే వచ్చిన ప్రశాంతంగా. ఈ చెయ్యి కూడా లేపటానికి లేదు అమ్మకే. ఈ సైడే కదమ్మా, ఈ సైడే. గట్టి రాయి ఇంత దూది పెడితే కూడా చీమి దాంట్లో అమ్మా ఎన్నిసార్లు అనుకున్నావు చనిపోవాలని? చాలా సార్లు అనుకున్నా చనిపోవాలని. పోయిన వారం భర్త, కూతురు, ఇంకెవరెవరు వచ్చారు కదా? మా కూతురు, మా భర్త, నేను ముగ్గురం వచ్చేసినాం ఇక్కడ. నిజంగా ఆ రొమ్ము బాధ చిన్నది కాదు కదా. ఎంతకాలంగా అమ్మ బాధ అది? ఇప్పుడు సంవత్సరం అవుతుంది. ఏ హాస్పిటల్లో చూపించుకున్నావు? ఎంఏజీ హాస్పిటల్కి వెళ్ళినాము. ఇంకా చాలా తిరిగినాం. ఇంకా హాస్పిటల్ గురించి నాకు తెలియదు, మా ఆయనకు తెలుసు. ఇక చెప్పిన వాళ్ళకల్లా తిప్పుకుంటూ వచ్చిండు. దేవరకొండలో కూడా 2-3 హాస్పిటల్ తిప్పిండు. అయినా ఎక్కడ పోయినా అసలు బాగా కాలేదు. మాది కానాపురం, డెండి మండలం, కానాపురం. శారదా, నువ్వు నిజం చెప్పు, అసలు నువ్వు బ్రతుకుతానికి ఛాన్స్ ఉందా? లేదయ్యా, నేనైతే ఆశ వదులుకున్నా. బ్రతుకు మీద మాత్రం ఆశ వదులుకున్నాను. అసలు వాసన ఎట్లా తెలుసా అమ్మా? ఎంత వాసన అసలు? అది చాలా ఘోరంగా వచ్చేది. ఇక పక్కనే ఉండడానికి లేదు ఈమె దగ్గర. చీమితో అది కుళ్ళిపోయి చీమితో ఆ రొమ్ములో నుంచి వచ్చేస్తుంది. అక్కడ కూర్చుని అల్లాడిపోయి వీళ్ళ ఎవరో మా మేనత్త కూతురు టీవీలో చూసి ఏమని చెప్పింది నీకు? టీవీలో చూసి ఇక్కడ గుర్రం కూడా పోదాము, అక్కడ స్వస్థత కలుగుతుంది, నీకు అక్కడ బాగా అవుతుంది, అక్కడ వెళ్దామని ఇక తీసుకొచ్చింది. ఇక్కడ వచ్చిన రోజు 2 వచ్చినాం. ఇక అప్పటికా నుంచి ఇక ఇక్కడే వస్తున్నాయి. ఇక ఫోన్లో ప్రార్థన చేశాక వెంటనే స్వస్థత కలిగింది, నాకు మంచిగా అనిపించింది. ఇక 3 పూటల భోజనం, నేను ఇక్కడ రాకముందుకు అసలు అన్నం గిట్టి తినేదాన్ని కాను. మంచిగా 3 పూటల భోజనం చేసేది, ప్రశాంతంగా ఉండేది. అసలు అది చూపించకూడదు కదా.
అది సెలలో చూపించారు. అది నాకు అది అప్పుడు చీమితో వాసనతో ఉన్నప్పుడు కోలేదు, తర్వాత తీశారు. అది చక్కగా ఎర్రగా ఇప్పుడు ఎట్లయిపోయిందమ్మా? అది ఇప్పుడు ఏ సైజులో ఉంది కూడా కొద్ది కొద్దిగా ఇప్పుడు 3 వారాల నుంచి కొద్దిగా ఎర్రగా అవుతుంది సైడ్. పోయిన వారం ఇలా ప్రేయర్లు చేస్తుంటే కింద పడిపోతే వాళ్ళ పిల్లల భర్త అందరూ భయపడిపోతున్నారు ఈమె మీద. దేవునికి మహిమ కలుగాక. ఆమేన్, హల్లెలూయా. మరి నిజంగా ఈ స్థలానికి రాకపోతే ఈమె చనిపోయేదండి, నిజంగా చనిపోయేదాన్ని నేను. ఎందుకంటే ఆ రొమ్ము భాగం అంతా తూట్లైపోయి హోల్స్ పడిపోయింది కదా, మొత్తం ఇంత 7 ఏళ్ళు పైపోయింది. ఇక గడ్డ ఇంత గడ్డ ఉన్నది. అసలు ఆ గడ్డ ఎవడైనా కరిగిస్తాడా? మరలా ఆపరేషన్ చేసి బాగు చేయగలుగుతారా? తండ్రి నా ద్వారా. వాళ్ళ భర్త ఏడ్చాడండి, ఆయన చాలా ఏడ్చాడు. ఏమైతే నేను బ్రతకనయ్యా అని చెప్తుంది, ఇక్కడికి వచ్చాక బ్రతకపోవటం లేదమ్మా. అసలు ఆ ఆలోచన చూడండి, ఆ బాధకి భరించలేక బట్టలు తీసేసి పరుగులు పెట్టాలని చూస్తుంది ఆవిడ. ఇలా ఎంత దారుణం అయిపోద్ది చూడండి, ఎంత అవమానం అయిపోద్ది ఊర్లో చెప్పండి. బట్టలు తీసి రోడ్లో ఉరికితే నేను ఇలాంటి వాళ్ళని ఎంతోమందిని బాగు చేశాను కనుక నేను చెప్పానమ్మా, నా ద్వారా బాగైపోతావు తల్లి, ఏం బాధపడకు, నీకు వీలున్నప్పుడు వచ్చి కనపడి వెళ్ళా, పూర్తిగా తగ్గిపోద్దని మాట ఇచ్చాను. నిన్న ఫోటో తీసి చూపించారు, పూర్తిగా రెడ్ అయిపోయింది, నార్మల్ అయిపోయింది గాయం. హల్లెలూయా. ఈ సహోదరుడు ఈయన మేము నమ్మలేదు, 20 ఇంటి నువ్వు ఇక్కడికి ఎలా వస్తున్నావు అన్నాం. అప్పుడు ఏమన్నాడు, ఇక్కడ కూర్చుని అలా ఉన్నాడండి. అప్పుడు మైక్ తీసుకో. అప్పుడు ఇక్కడ వచ్చినప్పుడు అన్నం తినలేవాడు కదా, గంజి తాగుతా. గంజి అంటే గంజిలో ఉప్పేసుకుంటావా? లేదు, సప్పుడిదే. అయితే నేను ఈమెను చూసినప్పుడు వంగిపోయి చలితో టోపీ పెట్టుకుని చెద్దరు కప్పుకుని ఆ మనిషి అక్కడ కూర్చున్నాడు, కలజోడు మనిషి అట్లా కూర్చుని ఉన్నాడు. కిందకి మీదకు చూశాను, ఏంటి అంటే 2 కిడ్నీలు పోయినాయి, వచ్చి 20. ఈ రిపోర్ట్ ఇచ్చిన డాక్టర్ బెదిరిపోయాడు. 20కి ఎక్కడ 2కి ఎక్కడ స్వామి ఆయన బెదరగొట్టాడు. మంత్రాలు ఏమన్నా చేసినావు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మంత్రాలు ఏమన్నా చేసినావు? అసలు అంతది తగ్గటం కష్టం కదా, అంత తగ్గటం కష్టం కదా. 20 ఎంతకాలం ఉంది ఆ 20 ఎంతకాలంగా ఉండేది నీకు? అట్లా 1 సంవత్సరం నుంచి ఉంది. సంవత్సరం నుంచి ఆహారం తినలేదా నువ్వు? మరి కానీ నేను తింటానని నేను లెక్క చేసినలా. మళ్ళీ పూర్తిగా పడిపోయినాక బెంగళూరు పోయినా, బెంగళూరు నుంచి అంటే ఏలూరు పోయినా, ఏలూరు నుంచి తిరుపతిలో డయాలసిస్ చేయించిన, తిరుపతి నుంచి మళ్ళా కడప నుంచి వచ్చి ఇంటికాడ ఉంటే, ఇంటికాడ అదే మా నాయనగిరితో వచ్చినాడు ఒక పిల్లడు, వాడు టీవీ చూసి ఆడ హైదరాబాద్ లో బాగా బ్రహ్మాండంగా జరుగుతుంది, పోయిరాబంటే బాగా అంతే ప్రయాణం కూడా వచ్చేయటం అంతే. ఒక్కటే మాట, మాటలు చెప్పలా. హల్లెలూయా. నీ ఆనందమే మా ఆనందం. చప్పట్లు కొడతాం మా గట్టిగా. అసలు ఒక్కొక్క ఏరియాలో ఫస్ట్ ఎక్కడ తిరుపతి స్విమ్స్, ఏంటి తిరుపతి స్విమ్స్ హాస్పిటల్. నిన్నటిదా? నిన్నటిది అంటండి ఇది. నేను ఎప్పుడు ఈ రిపోర్ట్లు చూడడం, కానీ ఈరోజు ఇట్లా ఆయన చెప్పినప్పుడు మేమే నమ్మలేదు. అందువలన 4 స్థలాల్లోకి వెళ్ళినప్పుడు ఎక్కడ 20కి తక్కువ లేదని చెప్పారు, అందుకని ఇవి చూపిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఇది నిన్నటిదయ్యా. డేట్ ఉంది కదా ఇక్కడ, డేట్ ఉందా? ఇదిగో డేట్ చూడు, డేట్ 14 18/11 నవంబర్ 18 నిన్నటిది. చూడండి ఇది ఈ రిపోర్టు. నిజంగా ఆయన 3 సార్లు వచ్చావు ఇప్పటికి, 3 సార్లు. ఇది 3వ సారి అంటే 2 తూర్లు వచ్చినా, ఇప్పుడు మీకు చూపించాలనే వచ్చినాను. మళ్ళీ చూపిస్తాకి పట్టుకుని వచ్చాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడైనా ఇలా జరగట్లేదు. ఆ రోజు ఇక్కడ గంజితో అన్నం తిన్నవాడు, నడవలేని వాడు ఇక్కడికి 5 గంటలకు తిన్నాడంట. మళ్ళీ ఎన్ని గంటలు తిన్నావు? 7 గంటలకు. మళ్ళీ 7 గంటలకు తిని తెల్లారి ఎంత దూరం నడిచావు? 3 కిలోమీటర్లు నడిచిపోయినా. సబ్బులు హోటల్ గట్టిగా 3 కిలోమీటర్లు నడవటం అంటే చిన్న విషయం. 3 కిలోమీటర్లు నడిచానని చెప్తుంటే ఆశ్చర్యం. కళ్ళు కూడా మంచిగా అయిపోయింది, ముఖం మంచిగా అయిపోయింది. రూపం విచిత్రమే. మా ఊళ్ళంతా చాలా విచిత్రంగా చూస్తాను నిన్న. అంటే 1 సంవత్సరంగా నడవలేదు కదా పాపం. ఈయన నడుస్తూ ఉంటగా ఊర్లో ఆశ్చర్యపోతున్నారని చెప్తున్నారు. ఏ ఊరు అసలు మీది? కడప నుంచి రాయచోటి నుండి సుండుపల్లె. అసలు ఊరేది? సుండుపల్లె. ఆహా, కడప డిస్టిక్. మీ ఊరు వాళ్ళందరికీ తెలుసా? నువ్వు? అందరికీ తెలుసు నేను. కానీ
దేవుడు ఈ స్థలాన్ని తీసుకొచ్చాడు, అతని ద్వారా బాగుపడ్డావు కదా. అసలు వాస్తవంగా 20 అంటే అసలు మాటలు కాదు. అది మటుకు మా ఊరిలో అంటున్నారు. రేపు అదే డిసెంబర్ 25 పండగ మా ఇంటికాడ. 27 లాస్ట్ మంత్ 27వ తారీఖు 18.6 ఉంది. 18.6 కడప గుంటాదు ఊరు లేదా కడప సూర్యాస్పత్రిలో ఈ టెస్ట్ ఏమనింది డాక్టర్, నువ్వు సంవత్సరం కన్నా ఎక్కువ బతకనింది. ఆ ఏడుతో సగం చచ్చిపోయినా నేను. ఆ మాటకే డాక్టర్ అనగా వైద్యం అనగా చచ్చిపోయిన కూడా ఒక ధైర్యం చెప్తే బతుకుతాడు మనిషి. నువ్వు ఒకటో తిరాడు పోతాను డయాలసిస్ చేయించుకోలేక చచ్చిపోతావు. ఇప్పుడు నార్మల్ వచ్చిందా? థ్యాంక్ యూ జీసస్. ఈరోజు ఈయనకి నమ్మకం లేకుండా అన్ని చాటకు వెళ్ళాడు. డాక్టర్ చెప్తాడు నువ్వు చచ్చిపోతా, 2 పేలు అయిపోయినాయి. ఏసునామలో ఒక అతను చెప్పిన మాట విని ఈ స్థలానికి వచ్చి అద్భుతంగా వాళ్ళు అదే సార్ బాధపడుతున్నదే. ఓకే రైట్. గాడ్ బ్లెస్ యు. చప్పట్లు కొడతాం గట్టిగా. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. మహిమలు చెల్లించుచు కొత్త కీర్తన పాడెదను. స్తోత్రం. హల్లెలూయా. భువనగిరిలో ఫిబ్రవరి 6వ తారీఖు నుండి ప్రతి మంగళవారం ఉదయం 11:30 నుంచి 4 గంటల వరకు స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. దయచేసి మీకు అనుకూలంగా ఉంటే వీలు ఉన్నటువంటి వారు రండి, దేవుని దీవులు పొందండి. ముఖ్యంగా చేతబడుల చేత, దురాత్మల చేత, రోగముల చేత పీడించబడుతున్నటువంటి వారికి ఇది గొప్ప శుభవార్త. దయచేసి రండి, విడుదల పొందండి. మరోసారి చెప్తున్నాను, ప్రతి మంగళవారం యేసు ఆశీర్వాదం భువనగిరి జగదీపూర్ రోడ్ స్వస్థత విడుదల ప్రార్థనకు మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయునామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్. ఎవడు దేవుని మీద ఆనుకుంటాడో, ఎవడు దేవుని నమ్ముతాడో, ఎవడు దేవుని మీద ఆధారపడతాడో, ఇదిగో ఆయన ఏం చేస్తాడంట, నెమ్మదిగా నిముచుతాడంట. చప్పట్లు కొట్టండి. ఆమేన్. గిద్యోనికి ప్రభు దూత అన్ని వివరణంగా చెప్తున్నది. గిద్యోని పాతి నిన్న మొన్న అటు జరిగిన విషయాలు గుర్తు చేస్తున్నాడు. ఏంటి మా పరిస్థితి, మరి దేవుడు తోడుకుంటే మాకు ఎందుకు ఇట్లా జరుగుతున్నాయి? కొంతమంది అంటారు, అబ్బా దేవుడికి బాగా ప్రార్థన చేస్తాం కదా, మీకే ఎందుకు ఎట్లా జరుగుతుంది, చూడు మాకైతే ఎట్లా ఉన్నామా, మేము ఎట్లా ఉన్నాం అనుకుంటారు. అన్నిటినీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. హల్లెలూయా. కాలము మారినా కష్టాలే తీరినా, కాలము మారినా కష్టాలే తీరినా, కారణం నీవేనయ్యా యేసయ్యా, కారణం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా. నా చిన్నతనంలో యేసుప్రభు నమ్ముకున్న ఆ పరిస్థితిలో నా స్నేహితులు అంటే చూసినప్పుడు వాళ్ళు ఎంతో గొప్పగా ఉన్నారు. రైతులు హల్లెలూయా హల్లెలూయా. వాళ్ళ నాన్నలు వాళ్ళ తండ్రులు వ్యాపారాలు చేస్తున్నారు, వాళ్ళ తండ్రులు ఉద్యోగాలు చేస్తున్నారు, ఆ పిల్లలు మంచి పొజిషన్లు ఉన్నారు. ఈరోజు నేను యేసు ప్రభు నమ్ముకున్నాక ఇప్పుడు ఎంత డిఫరెంట్ అంటే, నాతో చదువుకున్న నా స్నేహితులు ఎవరైతే ఉన్నారో అసలు వీళ్ళు ఆనాడు నేను చూసిన మనుషులా అని నాకు అనిపిస్తూ ఉంది. హల్లెలూయా హల్లెలూయా. ఆరోగ్యం విషయంలో, ఆశీర్వాదం విషయంలో, ఉన్నతంగా అన్ని విషయంలో దేవుడు నన్ను ఉంచాడు. హల్లెలూయా హల్లెలూయా.
ఎంతో మంది కంటే ఎక్కువ స్థాయిలో నన్ను ఉంచాడు. హల్లెలూయా. నేను అనుకునేది ఆ ఊర్లో అంటే హైదరాబాద్లో పనిచేసిన వాళ్ళు ఊర్లోకి వెళ్తే మెల్లో గొలుసులు వేసుకుని చేతికి ఉంగరాలు పెట్టుకుని కొంచెం అట్టెట్లు వెళ్తుంటే అందరూ అమ్మ హైదరాబాద్ వెళ్ళాడంట, ఈయన అది కొనుక్కుని ఇది కొనుక్కున్నాడు. మేము 25 సంవత్సరాలు ఇక్కడ ఉన్నాం, సేవ చేసాం, మాకేం లేదు, కట్టుబాట్లతో వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు. హల్లెలూయా. కానీ ఈ మెప్పుల కోసం నేనేం చూడలేదు. ఇంటికి వెళ్తాం, మళ్ళీ రాత్రి బయలుదేరి ఇంటికి వచ్చేయటమే. కానీ ఈరోజు ఊహిస్తే బా ఎన్ని రెట్లు అధికంగా హల్లెలూయా. దేవుడు వాక్యం చెప్తుంది, ఇదిగో యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు ఆయన మార్గాలు నడిచిన వారిని దేవుడు ఏం చేస్తాడు? తల్లగా చేస్తాడు. ఎలా చేస్తాడంట? తల్లగా. హల్లెలూయా. మరి ఇంకేం చేస్తాడు? అప్పు ఇచ్చేవాడిగా చేస్తాడు. ఆమేన్. పుచ్చుకునేవాడిగా చేయడు. హల్లెలూయా. హల్లెలూయా. అసలు ఎంత గొప్ప ఆశీర్వాదాలు ఉంటాయి, అంత గొప్ప ఆశీర్వాదాలు రిలీజ్ చేసేస్తాడు. అంతే చప్పట్లు కొట్టాడు గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. ఊహించలేని మేలులను ఇచ్చే దేవుడు ఆయన. మనం అనుకుంటాం ఇక నా జీవితం అయిపోయింది, ఏమీ లేదనుకుంటాం. అందుకని అప్పుడే గిద్యోను దగ్గరికి వచ్చాడు దేవుడు దూత. ఆమేన్. ఇప్పుడు చెప్తున్నాడు పరాక్రమం గల బలాఢ్యుడా, పరాక్రమం గల బలాఢ్యుడా అంటే ఆయన నాకేం బలం ఉంది, నేనేంటి, నా పరిస్థితి ఏంటి అనుకున్నాడు. కానీ దేవుడు చూడండి స్టెప్ బై స్టెప్ ఆయనను ఏ విధంగా మరి ఆయన బలపరిచాడో దేవుని బిడ్డలారా మనం గమనించాలి. చూడండి 14వ వచనంలో ఒక మాట అంటున్నాడు ఆయన. చూడండి యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింపుము, నిన్ను పంపిన వాడును నేనే అని చెప్పగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ చూడండి ఆయన మాట ఎలాంటిదంటే బలము కలిగినది. చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఆమె అడవులు ఆయన శబ్దానికనంట అడవిలో ఉన్నటువంటి లేలు ఈంతాయంట. ఆయన మాటకి అడవిలో ఉన్న లేలు కంటాయంట. హల్లెలూయా. ఇక్కడ చూడండి అక్కడ బలహీనుణ్ణి, నేను చాలా బలహీనుణ్ణి, నా వల్ల ఏమవుతుంది, నేనేంటి, నా స్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి అని చెప్తున్నాడు కదా. నో, నువ్వు మిద్యానీయుల చేతిలో ఉన్నారు ఇశ్రాయేలీయులు, వాళ్ళని నువ్వు విడిపించాలి. చప్పట్లు కొట్టాలి గట్టిగా. నువ్వు వారిని విడిపించాలి. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు నమ్ముకున్నటువంటి దేవుడు బలాఢ్యుడు, అది తెలుసుకోవాలి ఎప్పుడైనా సరే. పరాక్రమం గలవాడైన. హల్లెలూయా. చూడండి మోషేతో కూడా దేవుడు మాట్లాడతాడు ఒక పొదలో నుండి. ఒక పొద, ఆ అడవి ప్రాంతం అది. ఆ అడవి ప్రాంతంలో మోషే తన యొక్క మామ యొక్క గొర్రెలను అక్కడ మేపుతున్నప్పుడు ఒక పెద్ద పొద బగ్గ మండిపోతూ అతనికి కనిపిస్తూ ఉంటుంది. కనిపించినప్పుడు ఆయన ఆటోమేటిక్గా అక్కడికి వెళతాడు. వెళితే అక్కడ ఒక శబ్దం మోషే అని పిలవటం, ఒక స్వరము మోషే అని పిలవటం మనం గమనించాలి. చప్పట్లు కొట్టాడు గట్టిగా. హల్లెలూయా. హల్లెలూయా. మోషే బిత్తరపోయాడు. ఇదేంటి ఆశ్చర్యం ఏంటంటే పచ్చటి పొద అది బగ్గ మండిపోతుంది ఒకటే. అక్కడి నుంచి ఒక స్వరం వినపడుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఆ స్వరం ఏంటంటే మరి మోషే. హల్లెలూయా. మోషే అని పిలుస్తాడు. మోషే. దేవుని పరిశుద్ధ ఆ స్థలం దగ్గరకు వచ్చినప్పుడు ఆ చెప్పులు దూరంగా విడవాలి. అది అపవిత్రత గుర్తు. అర్థమైందా? మన క్రైస్తవులు షూలు వేసుకుని స్టేజ్లు ఎక్కుతారు, కుర్చీల్లో కూర్చుంటారు, చెప్పులు అసలు ఏడవరు. కొంతమంది ఇంట్లో కూడా చెప్పులు వేసుకుని ఉంటారు. ఇంట్లో చెప్పులు అంటే బాలింతలు వేసుకోవచ్చు, లేదంటే ఏదైనా కాళ్ళకి కొద్దిగా ప్రాబ్లం ఉంటే వాళ్ళు వేసుకోవచ్చు. కానీ అందరూ చెప్పులు వేసుకోకూడదు, మంచిది కాదు. దరిద్రానికి కూడా అది ఒక దారి. కొన్ని మన హిందూ గుళ్ళకి వెళ్ళండి, మీరు ఎప్పుడైనా సరే మీకు తెలుస్తుంది. ఆ దారి లోపల ఇలా మట్టి ఉంటే కూడా చెప్పులు లోపలికి రానివ్వరు, ఆ బయటే ఉండాలి చెప్పులు. అర్థమైందా? ఏముంది అక్కడ అనుకుంటాం మనం. అక్కడ ఏముంది? ఒక బొమ్మ ఉండదు, అది ఏదో ఒక బొమ్మ ఉంది, ఏదో గోడలు ఉన్నాయి, అంతే ఉంది అని అనుకుంటాం.
లేదు లేదు. దేవుని బిడ్డలారా, సరే అది ఏమైనా కానీ ఆ గుడి సమీపంలో ఎవరైనా సరే, అది టైల్స్ ఉండనే, మంచి మార్బుల్స్ ఉండనే, మట్టి ఉండనే, అర్థమైందా, చెప్పులు విడిచి లోపలికి రావాలి. ఇట్లాంటి గేట్లో మన చర్చి అయినా కూడా అక్కడ విడిచి అప్పుడు కాలి మీద ఉట్టిగా రావాలి. అర్థమైందా? కానీ మనమైతే ఏమి లేదు, వేసుకుని వచ్చేస్తారు మానవులు చాలా మంది. దేవుడు నివసించే స్థలం అది. హల్లెలూయా. ఆయన అంటాడు, ఇదిగో నేను ఇక్కడ ఉన్నాను, నీవు మొదటగా నీ చెప్పులను అక్కడ విడిచి ఇక్కడికి రా అన్నాడు. అంటే ఆ అడవిలో ఆ మట్టిలో ఆ చెప్పులు వేసుకుని రావటానికి దేవుడు ఇష్టపడలేదు కనుక గుళ్ళు కూడా చెప్పులు వేసుకునే వాళ్ళకి బుద్ధి జ్ఞానం ఉండాలి కొంచెం అన్న. ఎందుకంటే అది పరిశుద్ధ స్థలం. చప్పట్లు కొట్టాలి ఆమె. అది దేవుడు నివసించే స్థలం. అది దేవుడు నివసించే స్థలం. అపవిత్రత అక్కడ ఉండకూడదు. కొంతమంది ఉమ్ములు వస్తూ ఉంటారు, నాకు నేను చాలా బాధపడతానండి, మీరు ఏమన్నా అనుకోండి. ఇక ఏదన్నా ఎక్కడ అంటే అక్కడ ఇది మందిరమా, ఇది ఆవరణమా, ఇది ఏమన్నా ఉమ్ములు వస్తాయి. అపవిత్రత అది కూడా తెలుసా, ఉమ్ములు ఇటు. నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారంగా మీరును పరిశుద్ధంగా. పొరపాటున ఏ అపవిత్రత లాంటిది జరిగినా వెంటనే శుద్ధి చేసుకోవాలి, అది గుర్తుపెట్టుకోండి. అందుకనే మోషేతో దేవుడు చెప్తాడు, నీ పాదాలుకున్న ఆ చెప్పులు అక్కడ వదిలి ఇక్కడికి రమ్మంటాడు. హల్లెలూయా. మరి అది అడివే కదా ప్రభువా, చెప్పులకి ఏమన్నా నేను చెప్పులు తీస్తే ముళ్ళు కూర్చుంటే నేను రానట్లేదు. ఆ చెప్పులు విడిచి అప్పుడు దేవుని సమీపిస్తాడు మోషే. చప్పులు కొడతామా గట్టిగా? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా గమనించండి, మొదటగా ఆయన నేను పరిశుద్ధుని అంటాడు. ఆ పరిశుద్ధత మనం కూడా కలిగి ఉండాలని ప్రతి ఒక్కరు గుర్తు. ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న, అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. ఈ తల్లి సాక్ష్యాన్ని మనం విందాం. థ్యాంక్ యూ జీసస్. చూడండి, ఈ అమ్మగారి యొక్క పరిస్థితి ఏంటంటే, ఎక్కడైతే మోక్షం వస్తుందో అక్కడ గడ్డొచ్చింది. ఏ హాస్పిటల్ అది? భాస్మతారక్ హాస్పిటల్ అడ్మిట్ అయిపోయినప్పుడు అన్ని టెస్టులు చేశారండి. రేపు నీకు గడ్డొచ్చింది కనుక ఆ ద్వారం ద్వారా పెడతా అన్నారు. నీకు బాత్రూమ్ రాదు కనుక, మోషన్ రాదు కనుక నీకు పైప్ పెట్టి ఒక బ్యాగ్ పెడతాము అని చెప్పి ఈమెకు ఆల్రెడీ డాక్టర్లు చెప్పేశారు. ఎన్నాళ్ళు ఉన్నావు హాస్పిటల్లో? 22 నెలలు ఉన్నా అక్కడ. 2 నెలలు ఉన్నావు. 25 రోజులు కరెంట్ పెట్టిండ్రు. కరెంట్లు పెట్టారు. గుంటూరు పోతే గుంటూరులో ఆడ కూడా అదే చెప్పిండు. కరెంట్లు పెట్టారా? ఆడ కరెంట్ పెట్టలేదు, ఈడనే పెట్టిండ్రు. అదే ఇదే పని చెప్పారు. ఏది? బ్యాగ్ వేసుకోవాలి. బ్యాగ్ వేసుకోవాలని ఆడ చెప్పిండు. ఇప్పుడు నువ్వు ఈ స్థలానికి వచ్చిండు ఎన్నాళ్ళైంది? ఈ స్థలానికి 4వ వారం. మన వారం చప్పట్లు కొట్టండి గట్టిగా, చప్పట్లు కొట్టండి. రేపు ఆపరేషన్ అనగా రేపు ఆపరేషన్ అనగా మొత్తం డాక్టర్ కలిస్తే ఆపరేషన్ అయిపోద్ది. ఇంక అన్ని టెస్ట్లు అయిపోయినాయి. కరెంట్ కూడా నడిపించారు. మొత్తం డాక్టర్ కలిస్తే ఇక ఈవిడికి ఆపరేషన్. అలాంటిది ఈమె ఫోన్ చేసినప్పుడు, వచ్చేయండి ఆపరేషన్ చేసుకోకమ్మా, నీకు దండం పెడతా, ఆపరేషన్ చేసుకోకు, ఇక్కడికి వచ్చేయండి, నేను బాగు చేస్తా, గడ్డ కరిగిపోద్ది, నీకు మోక్షం కూడా వచ్చేటట్టుగా నేను చేస్తానని చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. అమ్మ ఇప్పుడు ఎట్లా ఉన్నావు? ఇప్పుడు బాగున్నాను గారు. మీరు చెప్పినాక తెల్లారి పొద్దు నుంచే నాకు మోషన్స్ బాగా అయింది. నేను అనుకున్నాను సత్య బతుకుతా ఈ ఒక్కసారి ఆ పాస్టర్ కాడికి పోయేస్తా, నా కొడుకులందరూ నీకు బాగా కాదులేమ్మా, ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి ఇదే బాధపడుతుండవద్దు,
చేపించుకుందిరా అన్నాడు పెద్ద కొడుకు నడిపి కొడుకు ఇద్దరు కొడుక. ఇది ఒక్కసారి పోతానైనా ఒక్కొక్క పాస్టర్కి ఒక్కొక్క వరం ఇస్తాడు దేవుడు. ఈ ఒక్కసారి పోయి చూసి కానీ ఏదో ఒక ఇబ్బంది పడి ఏదో ఒకటి ఏర్పాటు చేసుకుంటాను. ఇంకా దేవుడు నన్ను ముట్టేటట్లేదు, బాగా చేసేటట్లేదు అనుకొని వచ్చిన. అప్పుడు నేను అన్నం కూడా తింటలేను 3 సార్లు. ఇప్పుడు 3 సార్లు అన్నం తింటుండా, బాగా బలంగా ఉండా. ఇక్కడికి వచ్చిన రోజు ఏడుస్తూనే వచ్చినా మళ్ళీ పొద్దున్న నుంచి నాకు బాగుంది. తెల్లారి పొద్దు నుంచి ఇంకా బాగా 3 సంవత్సరాలుగా మోక్ష ప్రాబ్లంతో ఉన్నాము. అప్పటి నుంచి ఇప్పుడు దాకా తానికి తాగుతలేను. అసలు దాన్ని పరేసిన టాబ్లెట్ వేసుకుంటాను. నిజంగా నేను చెప్తున్నాను, నేను ఒక మాట చెప్తున్నాను వినండి. టీవీ ప్రోగ్రామ్ మంద చూస్తుంది, ప్రార్థనకి ఏమో గుర్తెళ్తుందంట. విశ్వాసం ఎందుకంటే బాప్తిస్మం అక్కడ తీసుకున్నా, దేవుడు ఎంతోమందిని అక్కడ బాగు చేస్తున్నాడు కదా అనేది కూడా ఉంటుంది మనసులో కదా. ఆ ఆశతో వెళ్ళింది అంతే, చెడు కాదు. అక్కడ ఆపరేషన్ అయ్యింది. 8,000 అయితే అంటే ఇస్తానయ్యా, తగ్గిస్తావా అయ్యా, నమ్మకం ఉందయ్యా అని నేను అన్నాను. అక్కర్లేదమ్మా, 50,000 దేమొద్దు, ఒక స్పాన్సర్ చేసుకో అన్న. అంతే కదమ్మా. ఇక నేను మళ్ళీ తీసుకొని నీ దగ్గర ఇష్టాకి రెడీగా ఉన్నారు భర్త పిల్లలు అందరూ ఇష్టాకి. లేదు, మనం అలాంటి ఆలోచన బుద్ధి నాకు లేదు. 3 కుమారులు 1 కుమార్తె. నిజంగా తల్లి బాధ ఎంత బాధ అంటే, మొన్న అక్కడికి వచ్చినప్పుడు నేను అంత తగ్గి మంచిగా అయింది కదా, సంతోషంతో దగ్గరికి వచ్చింది. అయ్యా నేను బాగైపోయినయ్యా, మోక్షం మంచిగా అవుతుంది, 3 బట్టలు అన్నం తింటున్నానయ్యా అంటే ఎంతో సంతోషమైంది నాకు. ఈరోజు పంపించడం కూడా వాళ్ళు 2 పంపించినాను, లేకుంటే 2-3 వచ్చేవాళ్ళు. ఈమెతోటి ఆడ మొత్తం ఎంతమంది ఇప్పుడు ఒక్కతే వచ్చేసింది. భర్త ఒక్క నిమిషం ఉండడు నన్ను వేసిపెట్టి, అసలు నీ అమ్మడే ఉంటాడు. ఈ రోజు రాలే. కానీ అనిపిస్తుంది కదా, ఏంటి కడుపులో గడ్డ, అది కూడా ఎక్కడైతే బాత్రూమ్ అక్కడ గడ్డ వచ్చేసింది, అక్కడి నుంచి రావట్లేదు కదా. తింటే నొప్పి వచ్చేస్తుంది, తినకపోతే వీక్ అయిపోతారు. ఇప్పుడు ఎలా మరి? ఏమి తినేదానే కదా అసలు. అది క్యాన్సర్ గడ్డ అన్నారు కదా, అది క్యాన్సర్. బసుమతారు గడ్డ దాని అర్థం క్యాన్సర్. అలాంటి గడ్డ వాళ్ళు కరిగించడానికి గానీ, లేకుంటే మందుల ద్వారా కరిగించడానికి గానీ, మందులేమీ లేదు, ఆపరేషన్ ద్వారా దాన్ని తీసేయడం కానీ లేదంట. 2 అంతే కదమ్మా. అంతే. ఆ గడ్డను నేను చెప్పిన పేగు తీసేస్తా అన్నారు. మొత్తం పేగులు తీసేయటం, కోసేయటం, కుట్లేసేయటం, తర్వాత మీ అవయవాలని పాడైపోయి మమ్మల్ని ఏం చేయమంటారని నేను చెప్పిన, అమ్మ నా తలలో ఎంటికలేదు, నువ్వు అంతమందిని బాగు చేశాను నా ద్వారా, నువ్వు రా తల్లి, ఆపరేషన్ చేయించుకోకు, నేను ఎంతైనా నేను మంచిగా చేస్తాను. వచ్చారు, ఆ రోజు విడుదల పొందేసింది. అమ్మ ఇప్పుడు హ్యాపీగా, ఇప్పుడు 4 వారాలు ఏదైనా ప్రాబ్లం, మెడిసిన్ కూడా లేకుండా. మళ్ళీ రోజు పొద్దునకే 2 సార్లు అన్నం తిన్నా, బాగా అంత అన్నం తినేసిన. ఈ రోజు ఆ రోజే ఎంత తినేసా, ఎంత ఆనందం కదా. నాకు చాలా సంతోషం అవుతుందండి. నాకు దేవుని కృపను బట్టి, నాకు దేవుడు ఇచ్చిన వారాన్ని బట్టి నేను చెప్తున్నాను, అది కడుపుకైనా లేకుంటే ప్రేగులకైనా లేకుంటే గర్భసంచికైనా, స్త్రీలకైతే గర్భసంచికైనా గడ్డలు ఉంటాయి కదా, మీరేమీ బాధపడదు, ఇక్కడికి రావాలి. ఎవరికైనా సరే ఇక్కడికి రావాలి. వాళ్ళు యేసుప్రభు నమ్ముకున్నారా, నాకు అవసరం లేదు, నమ్ముకోలేదా అవసరం లేదు. వాళ్ళు ఏ జాతి, ఏ కులం, ఏ దేశం మనకు అవసరం లేదు. మన దేవుడు స్వస్థపరిచే దేవుడు. చప్పులు కొట్టాలి గట్టిగా. దైవజనుల యొక్క సందేశములను మరియు యేసు ఆశ్రయపురం నందు జరుగుచున్న అద్భుత సాక్ష్యములను మరలా వీక్షించాలనుకునే ఎడల మా యూట్యూబ్ ఛానల్ నందు BSR మినిస్ట్రీస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ అవ్వాల్సిందిగా కోరుచున్నాం. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి ఒక నెంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.